వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. జనసేన పార్టీ నుంచి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారో అప్పటి నుంచే పార్టీలో సీనియర్లకు కార్యకర్తలకు గుర్తింపు లేదనే ఒక టాక్ వినిపిస్తుంది. గతంలో వైసీపీతో అంటగాగి వ్యాపారాలు చేసుకున్నటువంటి కొందరు నాయకులు పార్టీలో చేరడంతో ఈ పరిస్థితి వచ్చిందన్న చర్చ కూడా ఏపీ వ్యాప్తంగా నడుస్తుంది. ప్రస్తుతం జనసేన పార్టీలో వైసీపీ నుంచి వచ్చిన వారి పెత్తనమే ఎక్కువైందని చెప్పి కార్యకర్తలు కూడా వాపోతున్నారు. గత ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన తోట సుధీర్కు కాకినాడ కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. అధికారంలోకి రాగానే ఏకంగా పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఆయనకు బంధువైన పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన తుమ్మల బాబుకు ఏకంగా 5 పదవులు ఇచ్చారు. ఇద్దరూ కలిపి కాకినాడ సిటీలో క్యాడర్ను అణచివేస్తున్నారని చెప్పి జనసేన నేత లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దుగ్గిన బాబ్జీ ఆయన అనుచరులు ఓ సమావేశం పెట్టారు. మీడియాను అనుమతించకుండా ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకొని ఆ ఇద్దరిపైన వీళ్ళు విరుచుకుపడ్డారు. పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ అధినేతకు ఫిర్యాదు పంపుతున్నట్లు కూడా ప్రకటించారు. అయితే జనసేన నేతల సమావేశం ముగిసిన వెంటనే దుగ్గిన బాబ్జీపై సుధీర్ వర్గము టార్గెట్ చేసింది. గతంలో ఒక కేసు రాజీకి వెళ్లిన దుగ్గిన బాబ్జీ ఆ ఇంటిని స్వాధీనం చేసుకున్నారని చెప్పి ఒక ఆరోపణలు చేసింది. ఇలాంటి వారే పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారంటూ మహిళలతో తిట్టించే ప్రయత్నం కూడా చేశారు. అయితే వెంటనే బాబ్జీ వర్గానికి చెందిన వీర మహిళలు మరో ప్రెస్ మీట్ పెట్టారు. బాబ్జీ పార్టీ కోసం పనిచేస్తున్నారని, ఇది అధినేతకు తెలుసని, ఆయనకు అనగదొక్కేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు రివర్స్ అటాక్కు దిగారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 2 వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొని ఇక్కడ రోడ్డు మీదకి ఎక్కడంతో పార్టీ బజార్న పడిందనే చర్చ కాకినాడలోనే జరుగుతుంది. ప్రస్తుతం సుధీర్ కొండగా జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడైనటువంటి తుమ్మల బాబు పని చేస్తున్నారని చెప్పి వారి బంధువులే గాక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మరో వర్గం కూడా ఆరోపణలు చేస్తుంది. ఇక తోట సుధీర్కు కాకినాడ సిటీ కన్వర్ పదవితో పాటు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పదవి ఇచ్చారని, ఆయన వెనుక పట్టుమని 10 మంది కూడా లేరు, ఆయన ఎప్పుడూ పార్టీ కోసం అంకితభావంతో పని చేయలేదని, ఎలా ఈ పదవులు ఇస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఇక అదేవిధంగా ఆయనకు బంధువు అయినటువంటి తుమ్మల బాబుకు కాకినాడ జిల్లా అధ్యక్ష పదవి, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్, పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్తో పాటు పిఠాపురం సమన్వయ కమిటీలో సభ్యత్వం అని ఇలా ఓ 5 పదవులు కట్టబెట్టగా వారిద్దరే ఇప్పుడు కాకినాడ జిల్లాను ఏలుతున్నారని చెప్పి, మరి మొదటి నుంచి పార్టీలో ఉన్న మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి సీనియర్లు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ఈ 2 వర్గాల ఘర్షణ ఎక్కడి వరకు వెళ్ళిందంటే పవన్ నటించినటువంటి సినిమాలు కూడా పంచుకొని సంబరాలు చేయడం వరకు వెళ్ళింది. దాంతో పవర్ స్టార్ పవన్ అభిమానులకు ఇది ఒక రకమైన ఆగ్రహాన్ని కూడా తెప్పిస్తుంది. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ఫంక్షన్ వేడుకలను ఇక్కడ దుగ్గర బాబ్జీ నిర్వహించారు. దీనికి పోటీగా రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఓజీ సినిమాకు సంబంధించి 60 అడుగుల పవన్ కటౌట్ పెట్టి తోట సుధీర్ ఒక పెద్ద కార్యక్రమాన్ని నడిపించారు. ఇక సుధీర్ చేసిన పెద్ద కార్యక్రమం ఏదైనా ఉందా అంటే అది కేవలం ఇదే అని చెప్పి ఆయన వ్యతిరేకులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే వైసీపీలో స్వలాభం పొంది పార్టీలోకి వచ్చిన నేతలు కావాలని ఇలా చేస్తున్నారని చెప్పి జన సైనికులు ఇక్కడ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పార్టీ కోసం పనిచేయడం లేదని, కష్టపడ్డ జన సైనికులకు అండగా ఉండడం లేదని, కనీసం పనులు చేయడం లేదని, వారి స్వలాభం కోసం ఇలా రోడ్డెక్కి అధినేత పరువు తీస్తున్నారని చెప్పి వాళ్ళందరూ వాపోతున్నారు. ఇక జిల్లా అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గాల్లో సమన్వయం చేసుకోవాల్సినటువంటి తుమ్మల బాబు సుధీరుకు ఏకపక్షంగా కొమ్ముగాస్తున్నారని ఆయనపై కూడా ఒక రకమైన ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా ఇందులో కొందరు వైసీపీ కోవట్టులు కూడా ఉన్నారని నేరుగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏదేమైనా సరే వరుసగా జరుగుతున్నటువంటి ఈ వివాదాలు సంఘటనలు పవన్ దృష్టికి వెళ్ళగా పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి వేములపాటి అజయ్ కూడా దీనిపైన దృష్టి సారించారని చెప్పి నాయకులు అయితే బయటికి చెప్తున్నారు. ఏదేమైనా హద్దు మీరి ఆరోపణలు చేసుకుంటే ఇక్కడ పార్టీని రోడ్డు మీద పడేస్తున్నారు. ఇక కాకినాడలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి బలహీనంగానే ఉన్నారు. ఆ సమయంలో జనసేనను మరింత బలపరిచే విధంగా చర్యలు తీసుకోవడం మానేసి వాళ్ళు చులకన చేస్తున్నారని చెప్పి అధినేతకు ఇప్పటికే పలువురు ఫిర్యాదు కూడా చేశారు. ఇక ఇంటెలిజెన్స్ వర్గాలు ఇందుకు సంబంధించి నివేదిక పంపినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద కాకినాడలో పంచాయతీ పైన పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఈ ఎపిసోడ్లో ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరు వ్యాపారాలు చేస్తున్నారు, పార్టీకి ఎవరు నష్టం చేస్తున్నారు, వైసీపీ కోవట్టులు ఎవరు, వాళ్ళని గుర్తించి చర్యలు తీసుకునేందుకు ఆయన ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరో 10 రోజుల్లో పలువురిపై వేటు పడడం పక్కా అనే చర్చ కూడా కాకినాడలో జరుగుతుంది. ఇంతమంది నేతలు పార్టీ పేరు చెప్పుకొని రోడ్డెక్కుతున్న కాకినాడ జిల్లా నేతలు స్పందించకపోవడం ఇక్కడ విమర్శలకు తావిస్తుంది. మరోవైపు కాకినాడలో టీడీపీ ఎమ్మెల్యే అసమ్మతితో సతమవుతుంటే బలంగా ఉన్న జనసేనలో కూడా ఇక్కడ లుకలుకలు ప్రారంభమయ్యాయి.
బీజేపీకి ఇక్కడ పట్టుమని 10 మంది లీడర్లు కూడా లేరు. దీనిని క్యాష్ చేసుకునేందుకే మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ పావులు గదుపుతున్నారని కూటమి నేతలే అంగీకరిస్తున్నారు. ముందు ముందు ఈ ఇంటర్నల్ వాల్ ఎలాంటి పరిణామాలు దారితీస్తుందో చూడాలి మరి.